ఏదైతే రాష్ట్రపతి ఎన్నిక జూలై 17 జరగబోతా ఉందో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిని మద్దతు ఇస్తూ ఇక్కడ పార్థ హయాత్ హోటల్లో అందరూ అవడమైంది. మా నాయకుడు మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతునిస్తూ ఈరోజు మా ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరితో కూడా పరిచయ కార్యక్రమాలు చేస్తూ వారికి మేము మద్దతు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగానే ఎందుకంటే ఇందాక మా నాయకులు చెప్పారు, రాష్ట్రపతి ఎన్నికలు కానీ స్పీకర్ ఎన్నికలు కానీ అత్యున్నతమైనటువంటి స్థానాలకు జరిగేటటువంటి ఎన్నికలు. ఇటువంటి ఎన్నికకు వెళ్ళే కన్నా ఏకగ్రీవంగానే జరిగితేనే బాగుంటుందని చెప్పి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మా నాయకులు చెప్పినటువంటి విషయాన్ని మేమందరం కూడా హర్షిస్తూ మేమందరం అందుకనే ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ దేశంలో అత్యధిక మెంబర్స్ ఉన్నటువంటి పార్టీగా వారు నియమించినటువంటి అభ్యర్థి ఏకగ్రీవంగా అయితే బాగుంటుందని చెప్పే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దానికి మద్దతు ఇస్తున్నాము. ఆ సందర్భంగానే మొన్ననే ఏకీకృత సర్వీస్ రూల్స్ ఉపాధ్యాయులంతా ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడు ఈ ఏకీకృత సర్వీస్ రూల్స్ గురించి చాలా పోరాటాలు ఉద్యమాలు చేయడం జరిగింది. దానిని గత నెల రోజుల క్రితం ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఏకీకృత సర్వీస్ రూల్స్ని ఆమోదించడం కూడా జరిగింది. కానీ చిన్న దురదృష్టం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రమే కాదు ఈ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులుగా గవర్నమెంట్ ఉపాధ్యాయులుగా మేము పనిచేస్తూ ఉన్నాము. కానీ ప్రభుత్వ జిల్లా పరిషత్తు వారికి ఏకీకృత సర్వీస్ రూల్స్ వర్తింపజేశారు కానీ గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులకి వర్తింప చేయలేదు. అందుకనే ఈరోజు రాష్ట్రపతి అభ్యర్థిగా విచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి కోవింద్జీ గారికి అలాగే గౌరవనీయులైనటువంటి కేంద్ర మంత్రివర్యులు వెంకయ్య నాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ వారికి అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మా గిరిజన ఎమ్మెల్యేలంతా కూడా కలిపి గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులను కూడా ఏకీకృత సర్వీస్ రూల్స్లోకి వర్తింపజేయాలని చెప్పి ఇది ఖచ్చితంగా రాష్ట్రపతి చేతిలోనే ఉంటుంది కనుక వారు ఎన్నికైన వెంటనే మొట్టమొదటిగా మా గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులను కూడా ఏకీకృత సర్వీస్ రూల్స్లో వర్తింపజేసి వారికి కూడా రావాల్సినటువంటి ప్రమోషన్స్ కానీ అవకాశాలను కానీ ఖచ్చితంగా ఈరోజు దళితుడిని ఈరోజు రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టడం నిజంగా చాలా గొప్పగా మేము భావిస్తూ మా దళిత గిరిజనులకు కూడా న్యాయం జరుగుతుందనే ఈ రోజుని మేము నిజంగా మరిచిపోని రోజుగా మేము భావిస్తూ ఈ విషయాన్ని మేము వారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా జరుగుతుందనని మేము నమ్ముతూ ఈరోజు ఈ మంచి మొత్తంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక 10,000 మంది దాకా ఉపాధ్యాయులు ఉన్నారండి. ఈరోజు తెలంగాణలో దాదాపుగా ఒక 5,000 పైచిలుకున్నారు. అంటే ఉమ్మడి 2 రాష్ట్రాల్లో కలుపుకొని గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు 15,000 పైచిలుకు ఉపాధ్యాయులు ఉన్నారు కనుక వారికి కూడా ఏకీకృత సర్వీస్ రూల్స్ వర్తింపజేస్తేనే గిరిజన ఉపాధ్యాయులకు కానీ గిరిజన జాతికి కానీ మాకు న్యాయం జరుగుతుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రపతి అభ్యర్థిగా శ్రీ రామ్నాథ్ కోవింద్ గారిని ఇక్కడ వచ్చి మాకు పరిచయం చేసినందుకు మా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఈ రాష్ట్రపతి అభ్యర్థాన్ని బలపరిచినందుకు మేమందరం సంతోషంగా ఉన్నాము. అదే క్రమంలో ఈరోజు ముందుగానే మా జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే మోడీ గారికి తెలియజేసిన ఆ అభ్యర్థి గురించి కూడా మేము ఈరోజు ఆయన తాలూకా రాజ్యసభ 2 సార్లు చేయడము అలాగే ఇప్పుడు గవర్నర్గా బీహార్ గవర్నర్గా చేసి ఆయన న్యాయకోవిదుడిగా ఉండి ఒక దళితుడిగా ఉండి ఆయన వ్యక్తిత్వాన్ని అన్ని తెలుసుకోవడం జరిగింది. అటువంటి వ్యక్తి రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండి మన ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా ఉంటుందని మాకు అందరికీ సంతోషంగా ఉంది. ఆ క్రమంలోనే ఈరోజు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు
రావడం జరిగింది. వారితో పాటు నిన్ననే మా గిరిజన సంక్షేమ శాఖ ద్వారా సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులందరూ కూడా క్వాలిఫైడ్ డిఎస్సి క్వాలిఫికేషన్తో వచ్చి అనేక గిరిజన ఆశ్రమ పాఠశాలలో వారు సేవలు అందిస్తున్నప్పటికీ వారి తాలూకా ప్రమోషన్లు ఎంఈఓలుగా, జూనియర్ లెక్చరర్లుగా, డిఈఓలుగా ప్రమోషన్లు అందరితో పొందవలసిన ఏకీకృత సర్వీస్ రూల్స్లో వారు అన్యాయం అయిపోతున్నారు. దాన్ని గత రాష్ట్రపతికి కూడా వారు అభ్యర్థన చేయడం జరిగింది. అయినప్పటికీ దాన్ని ఎందుకో దురదృష్టవశాత్తు తప్పడం వలన ఈరోజు వారు పూర్తిగా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి నిన్ననే వారంతా రాష్ట్ర వ్యాప్తంగా ఐటీడీఎల్లో ధర్నా చేశారు. వారికి మా తరపున మా జగన్మోహన్ రెడ్డి గారి కూడా మేము తెలియజేసి మేము పూర్తిగా మద్దతు తెలియజేశాము. ఎందుకంటే వారు తీవ్రంగా అన్యాయం అయిపోతున్నారు. కాబట్టి ఈరోజు వెంకయ్యనాయుడు గారికి మేము తెలియజేశాము. అయితే రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత మా గిరిజన సమస్యలైనా, దళితుల సమస్యలైనా, పేదల సమస్యలన్నీ కూడా తీరుస్తారన్న నమ్మకంతో ఈరోజు ఆ ఏకీకృత సర్వీస్ రూల్స్ని కూడా వారే సంతకం పెట్టి విజయం సాధిస్తామని ఆశిస్తున్నాము. దీనివలన వారు నష్టపోయే పరిస్థితి లేకుండా అందరికీ ఒక కామన్ రూల్స్ ప్రకారంగా జరగాలని, అలాగే కేంద్రం కూడా ఒక సిపిఎస్ విధానంగా పెన్షన్ కూడా కోల్పోయే ఉద్యోగులకు కూడా వారు ప్రతి ఎవరి రాష్ట్రంలో వారు ఆ పెన్షన్ విధానాన్ని కూడా వారికి అనుకూలంగా పొందాలని కూడా కోరుకుంటూ